సోనియా గాంధీ, చిదంబరము, రాహుల్ గాంధీ, ప్రియాంక ఇట్లాంటి వాళ్ళ స్థాయిని మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? వాళ్ళు ఈ కక్కుర్తి పడరు రూపాయికి, రూ. 2 అని అనుకుంటాం. సరే నేషనల్ హెరాల్డ్ ఏంటి? మామూలు కక్కుర్తి అది. వేల కోట్ల రూపాయల దాన్ని ఒక 98,00,000తో లాగేసినటువంటిది. సరే అది మాదేం తప్పు లేదంటారు. వాళ్ళ తరపున వాదించేవాళ్ళు వాదిస్తారు. అదంతా కోర్టులో నడుస్తుంటది. అది పక్కన పెడితే సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఆచార్య ప్రమోద్ కృష్ణన్ ఇప్పుడు నోరు విప్పాడు. ఆయన చెప్పినటువంటిది అందరూ షాక్ తిన్నటువంటిది. చిదంబరం గారు అంటే మామూలుగా వీళ్ళకి హెచ్ఆర్ఏ ఇస్తారు మంత్రులకి. చిదంబరం గారు తన ఇంట్లోనే కదా తనుండే, తన ఇంట్లో తనుండి తన భార్య ఇంట్లో అద్దెకున్నట్టుగా గవర్నమెంట్‌కి లెక్క రాసి నెలకు ₹2,00,000 చొప్పున రెంట్ తీసుకున్నాడట. అలాగే రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ ఇంట్లో ఉంటూ అద్దెకున్నట్టుగా ప్రభుత్వం నుంచి ₹5,00,000 నెలకు అద్దె తీసుకున్నాడట డబ్బులు. అలాగే ప్రియాంక గాంధీ వాద్రా తన ఇంట్లోనే ఉంటూ రాహుల్ గాంధీ ఇంట్లో అందరూ సోనియా అందరూ ఒకటే ఉంటూ తన సోదరుడి ఇంట్లో అద్దెకుంటున్నట్టుగా లెక్కట్టి ₹5,00,000 తీసుకుందంట. సోనియా గాంధీ తన కూతురు ఇంట్లో అద్దెకున్నట్టు ప్రియాంక ఇంట్లో అద్దెకున్నట్టు చూపెట్టి ఆవిడ ₹5,00,000 తీసుకుందట. ఇది పరిస్థితి అన్నటువంటిది ఆయన చెప్పినటువంటి అంశం సంచలనం సృష్టిస్తోంది.